Okay, in this video, we'll be talking about quicksort, which is one of the most important sorting algorithms. Okay, in quicksort, I'm getting straight to the point. We'll have a pivot element, and this pivot element can be taken as a starting element, as a middle element, as an end element. Any element you can take it as a pivot element. There is no issue. But you will also take, let us say I take pivot element as the starting element. Okay, you will also have two pointers which are start and end. End will be pointing to the end of the array and start will be pointing to the start of the array. Okay. Now, what happens, why this pivot element is, after the end of one pass of quicksort, what will happen is anything less than or equal to pivot will be on one side, and anything greater than or equal to, greater than will be on the right side of the pivot element. For example, if I've taken 7 here as the pivot element, okay, so everything less than 7 here, everything less than 7, I have 1, 6, 2, 5, right? And anything greater than 7, you'll have 10, 9, 15. Okay, I think, yeah, you could see that any element greater than 7 is on the right of the pivot element, which is 7, and anything which is less than 7 is on the left of 7. So that will happen in the pass 1. That will happen. Okay, that is what we need to do. Okay, why these start and end pointers? ఎందుకు ఈ స్టార్ట్ అండ్ ఎండ్ పాయింటర్స్ అంటే ఎలాగో లెస్ దెన్ వచ్చేవన్నీ ఇటువైపు రావాలి కదా. ఓకే, లెస్ దెన్ ఉందనుకోండి, ఆల్రెడీ మనం ఏం చెయ్యం, దాన్ని జస్ట్ ముందుకు మూవ్ చేస్తాం. ఓకే, సో ఇఫ్ ఎనీ ఎలిమెంట్ ఇస్ లెస్ దెన్ ద పైవట్, స్టార్ట్ ఏమో మూవ్ అవుతూ ఉంటుంది, అండ్ ఎప్పుడైనా గ్రేటర్ వస్తే అది స్టాప్ అవుతుంది. హియర్ యూ కెన్ సీ. ఎందుకు అలా చేస్తున్నాం? ఎందుకంటే స్టాప్ చేసిన తర్వాత వీల్ స్వాప్. ఓకే, చూడండి, మనకి ఎలాగో స్టార్ట్ పాయింటర్ ఏమో స్టార్టింగ్ చూపిస్తుంది కదా. 7కి లెస్ దెన్ వచ్చింది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వచ్చింది అనుకోండి, ముందుకు వెళ్ళిపోండి, ఎందుకంటే అది ఎలాగో స్వాప్ చేయం కాబట్టి. ఓకే, ఎలా గుర్తుపెట్టుకోలేదు, ముందుకు ఎందుకు వెళ్ళిపోతాం, ఎలాగో స్వాప్ చేయం కాబట్టి ముందుకు వెళ్ళిపోతాం. ఒకవేళ కాదనుకోండి, 7 కన్నా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ఆగుతాం. జస్ట్ స్టార్ట్ పాయింటర్ అక్కడ ఆగుతుంది అంతే. సిమిలర్లీ ఎండ్ పాయింటర్ కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పైవట్ అయితే వెనక్కి వస్తుంది, అంటే మూవ్ బ్యాక్వర్డ్ అంటే నా ఉద్దేశం వెనక్కి వస్తుంది అనమాట. ఒకవేళ లెస్ దెన్ కనిపించింది అనుకోండి, ఎందుకంటే 7 ఇటువైపు రైట్ సైడ్ పాయింటర్ ఎప్పుడు ఏం చూపించాలి, 7 కన్నా ఎక్కువ చూపించాలి, అంతేనా? ఒకవేళ 7 కన్నా తక్కువ వచ్చింది అనుకోండి, అంటే పైవట్ ఎలిమెంట్ కన్నా తక్కువ వచ్చింది అనుకోండి, ఇది ఆగుతుంది. Okay, so even if you don't understand right now, with an example, things should be getting clear. నేను ఈ example తీసుకుంటున్నా. So let me take this example and explain it clearly. Okay, very, very easy. Just ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటే it's very, very easy. Okay, right, చూడండి. Now we are at start. Okay, ఈ స్టార్ట్ ఎప్పుడైతే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుందో అది మూవ్ అవుతుంది, ఎప్పుడైతే గ్రేటర్ దెన్ వస్తుందో అక్కడ అవుతుంది. ఇప్పుడు ఎక్కడ అవుతుందో చూడండి, స్టార్ట్ హియర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇక్కడ మూవ్ అవుతుంది, స్టార్ట్ ఇక్కడ ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇది కూడా 6 కూడా లెస్ దెన్ 7 కదా. సి ఐఎమ్ రైటింగ్ హియర్ పైవట్ ఎలిమెంట్ ఇస్ 7. ఓకే, సో ఇది కూడా 7 కన్నా తక్కువ కదా, ఇది కూడా 7 కన్నా తక్కువ కాబట్టి మూవ్ అవుతుంది స్టార్ట్. నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను, అక్కడ యాక్చువల్లీ స్క్రీన్ బాగాలేదు. రైట్, సో స్టార్ట్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు చూడండి, 7 కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా? 7 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి స్టార్ట్ అక్కడ ఆగింది. దట్స్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. 7 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇక్కడ మూవ్ అయిపోయింది, ఇక్కడ ఆగిపోయింది. ఓకే, ఓకే, కమింగ్ టు ఎండ్. 7 కన్నా ఎక్కువ ఉంటే మూవ్ అవుతుంది, ఎక్కువ ఉంటే మూవ్ అవుతుంది, ఎక్కువ లేదనుకోండి. ఓకే, డూ ఇస్ జస్ట్ చేంజ్, స్మాల్ చేంజ్ హియర్. 7 కన్నా ఎక్కువ ఉంటే దెన్ ఇట్ విల్ మూవ్, 7 కన్నా తక్కువ ఉంటే ఇట్ విల్ స్టే దేర్ ఓన్లీ. సో ఎండ్ యాక్చువల్లీ ఇక్కడే ఉండిపోయింది, ఎందుకంటే మూవ్ అవ్వడానికి లేదు కాబట్టి. ఓకే, సో వాట్ విల్ డూ ఇస్, ఇప్పుడు స్టార్ట్ ఎక్కడ ఆగింది, ఎండ్ ఎక్కడ ఆగింది కదా. ఓకే, ఇంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే యూ స్వాప్ చేయాలి, దేన్ని స్టార్ట్ విత్ ఎండ్. ఓకే, అంటే ఇక్కడ 7 వస్తుంది, ఇక్కడ 10 వస్తుంది. ఓకే, so I will write it here. This will be 10 and this will be 7. Okay, again start చూడండి. స్టార్ట్
7 కన్నా లెస్ ఉంటే ఇట్లా మూవ్ ఫార్వర్డ్. సో ఇక్కడ 7 కన్నా లెస్ ఉంది కాబట్టి ఆర్ ఈక్వల్ ఉంది కాబట్టి మూవ్ అయింది. ఓకే, నౌ స్టార్ట్ ఇస్ హియర్. ఇక్కడ కూడా 7 కన్నా లెస్ ఉంది అండ్ సో ఇది కూడా ఇక్కడ కూడా మూవ్ అవుతుంది. 7 కన్నా ఎక్కువ ఉన్న దగ్గర ఆపాలంతే. ఓకే, ఇక్కడ 7 కన్నా ఎక్కువ ఉంది కదా, అంటే 7 అంటే నా ఉద్దేశం పైవట్ ఎలిమెంట్. ఓకే, సో 7 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఆగింది. ఓకే, ఎండ్ చూడండి, ఎండ్ 7 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మూవ్ అవుతుంది. ఓకే, క్వైట్ ఆపోజిట్, ఎండ్ విల్ బి మూవింగ్. ఓకే, సో ఇక్కడ కూడా 7 కన్నా ఎక్కువ ఉంది, సో ఎండ్ విల్ బి మూవింగ్. ఇక్కడ చూడండి 7 కన్నా తక్కువ ఉంది. 7 కన్నా తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆగుతుంది. ఆగిన తర్వాత ఏమవ్వాలి, స్టార్ట్ ఒక దగ్గర ఆగింది, ఎండ్ ఒక దగ్గర ఆగింది. ఇప్పుడు ఏం చేయాలి, వి విల్ స్వాప్. ఎలా స్వాప్ చేస్తాం, ఇక్కడ 1 రావాలి, ఇక్కడ 9 రావాలి. ఓకే, హియర్ యు గో 9, హియర్ యు గెట్ 1. ఓకే, అగైన్ ఇక్కడ చూడండి స్టార్ట్. స్టార్ట్ ఎప్పుడు మూవ్ అవుతుంది, 7 కన్నా లెస్ ఉంటే ఓకే వీఆర్ హ్యాపీ టు మూవ్, సో విల్ మూవ్. ఇక్కడ కూడా 7 కన్నా లెస్ ఉంది, సో వి విల్ మూవ్. ఇక్కడ చూడండి 9 7 కన్నా ఎక్కువ కదా, సో స్టార్ట్ ఆగింది. ఓకే, వాట్ అబౌట్ ఎండ్? ఎండ్ చూడండి 7 కన్నా ఎక్కువ ఉంటే మూవ్ అవుతుంది కదా, సో ఇక్కడ 7 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మూవ్ అయింది. ఓకే, ఇప్పుడు 7 కన్నా తక్కువ ఉంది. 7 కన్నా తక్కువ ఉంటే ఎండ్ ఏమవుతుంది, ఆగుతుంది. ఓకే, రిమెంబర్ దిస్, 7 కన్నా పైవట్ కన్నా ఎక్కువ ఉంటే ఎండ్ మూవ్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే 7 కన్నా తక్కువ అయిందో ఎండ్ ఆగుతుంది. స్టార్ట్ దానికి ఆపోజిట్. ఓకే, సో ఇప్పుడు రెండు ఆగినాయిగా, రెండు ఆగిన తర్వాత యూ స్వాప్ దీస్ టూ. ఓకే, సో ఇక్కడ 9 వస్తుంది. ఓకే, సారీ, what is the element there? ఇక్కడ 2 వస్తుంది. యాక్చువల్లీ అయితే ఇక్కడ స్వాప్ చేయాలి, ఈ రెండు స్వాప్ అవ్వాలి. కానీ ఇక్కడ స్వాప్ ఎందుకు చేయమంటే, బికాస్ ఇఫ్ యు సీ ఇన్ ద ప్రాసెస్ స్టార్ట్ పాయింటర్ హ్యాస్ క్రాస్డ్ ద ఎండ్ పాయింటర్. ఓకే, స్టార్ట్ పాయింటర్ క్రాస్ అయింది, దేన్ని, ఎండ్ పాయింటర్ క్రాస్ అయింది. సో క్రాస్ అయినప్పుడు ఏం చేయాలంటే యూ స్వాప్ ద ఎండ్ పాయింటర్ విత్ ద పైవట్ ఎలిమెంట్. ఓకే, పైవట్ ఎలిమెంట్తో ఎండ్ పాయింటర్ని లేదా ఎండ్ ఇండెక్స్ని మీరు చేయాలి, స్వాప్ చేయాలి. సో 2 విల్ బి స్వాప్డ్ విత్ 7. సో 2 విల్ బి హియర్ అండ్ 7 విల్ బి హియర్. ఓకే, చూడండి ఇప్పుడు గమనిస్తే 7కి అబోవ్ అన్ని కూడా పైవట్ కన్నా ఎక్కువ ఉన్నాయి, 7కి బిలో అన్న ఈక్వల్ ఆర్ లెస్ దాన్ 7 ఉన్నాయి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఐ విల్ రీకన్సిడర్ దిస్ అండ్ రివైజ్ దిస్. చూడండి, స్టార్ట్ ఎప్పుడు మూవ్ అవుతుంది, వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పైవట్ ఉంటే ఇట్లా మూవ్ ఫార్వర్డ్, లేకపోతే ఆగుతుంది. అండ్ ఎల్స్ ఎండ్ ఎప్పుడు మూవ్ అవుతుంది, గ్రేటర్ దాన్ పైవట్ ఉంటే ఇట్లా మూవ్, ఎల్స్ ఇట్ విల్ స్టాప్. ఎప్పుడైతే స్టార్ట్ అండ్ స్వాప్ ఎండ్ స్టాప్ అయ్యాయో, రెండు స్టాప్ అయ్యాయి. ఓకే, బోత్ స్టాప్, ఏది ఎండ్ స్టార్ట్ రెండు స్టాప్ అయిన తర్వాత ఏం చేస్తారు, యు స్వాప్. ఓకే, ఈ ప్రాసెస్లో రెండు మూవ్ అవుతూ ఉంటాయి కదా. ఫైనల్గా ఇఫ్ యూ గెట్ ఎ క్రాస్ ఓవర్ ఆఫ్ స్టార్ట్ అండ్ ఎండ్, స్టార్ట్ అండ్ ఎండ్ కనుక క్రాస్ ఓవర్ అయ్యింది అనుకోండి, దెన్ వాట్ యూ డూ, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడో దగ్గర స్టాపింగ్ కండిషన్ ఉండాలి. యూ విల్ స్వాప్ ఎండ్ విత్ పైవట్. ఓకే, సో దట్స్ వాట్ వీ హావ్ డన్. ఎప్పుడైతే రెండు స్వాప్ అయినాయో, దట్స్ వాట్ వీ హావ్ డన్. ఎప్పుడైతే రెండు క్రాస్ అయినాయో, ఈ రెండు క్రాస్ అయ్యాయి, స్టార్ట్ ముందుకు వచ్చింది అండ్ ఇటువైపు వచ్చింది, వీ హావ్ చేంజ్డ్ ద పైవట్ ఎలిమెంట్ హియర్ అండ్ వీ హావ్ స్వాప్డ్ ద ఎలిమెంట్ ఓవర్ హియర్. ఓకే, దట్ ఇస్ వాట్ వీ హావ్ డన్. సో ఇక్కడతో అయిపోయిందా, సార్ట్ అయిపోయిందా, మొత్తం సార్ట్ అవ్వలా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు మళ్ళీ, ఇప్పుడు చూడండి, నెక్స్ట్ దిస్ విల్ గో రికర్సివ్లీ. సో ఇప్పుడు దిస్ ఇస్ వన్ పార్ట్, దిస్ ఇస్ ద సెకండ్ పార్ట్, అంతేనా? సో ఇప్పుడు మళ్ళీ అగైన్ యూ డూ ద సేమ్ థింగ్ అగైన్. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయి, చూడండి, అగైన్ యూ హ్యావ్ టూ పార్ట్స్ హియర్. One is
2, 6, 7, 5, 1, and the other part is 9, 15, and 10. Okay, again it's the same process, mali repeat cheyali. Okay, so let me do this for you. I'll do one part. Okay, the remaining part you try it. Okay, so again I take 2 pointers, which is start and which is end. Okay, and what is the pivot element? I can take any element, but I am taking it to be the first element, which is 2. Okay, 2 కన్నా less than or equal to ఉంటే ఏమవుతుంది? Start will move forward. ఇక్కడ 2 కన్నా తక్కువ ఉందా? 2 కన్నా తక్కువ లేదు, సో స్టార్ట్ పాయింటర్ అక్కడ అవుతుంది. ఓకే, ఎండ్ పాయింటర్ ఎప్పుడు మూవ్ అవుతుంది? 2 కన్నా ఎక్కువ ఉంటే. ఇక్కడ పైవట్ ఎలిమెంట్ 2 కాబట్టి 2 కన్నా ఎక్కువ ఉంటే మూవ్ అవుతుంది, కానీ 2 కన్నా తక్కువ ఉంది, సో ఎండ్ పాయింటర్ ఇక్కడ అవుతుంది. ఇక్కడ ఆగి ఏమవుతుంది? ఈ రెండు స్వాప్ అవుతాయి. హియర్ యూ గెట్ 6, హియర్ యూ గెట్ 1. ఓకే, సో దిస్ ఇస్ 1 and this is 6. Okay, all right. Okay, next. అగైన్ ఇక్కడ స్టార్ట్ చూడండి, పైవట్ కన్నా తక్కువ ఉంది కదా, సో ఎప్పుడైతే తక్కువ ఉందో ఇట్ విల్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, ఎప్పుడైతే తక్కువ ఉంది ఇట్ విల్ మూవ్ ఫార్వర్డ్. ఇక్కడ చూడండి, స్టార్ట్ 2 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి స్టార్ట్ పాయింట్ విల్ స్టే దేర్ ఓన్లీ. ఇక్కడ చూడండి, ఎండ్ పాయింటర్ స్టార్ట్ కన్నా సారీ పైవట్ కన్నా ఎక్కువ ఉంటే ఏమవ్వాలి? దిస్ విల్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, ఇది కూడా ఎండ్ కన్నా ఎక్కువ ఉంది, సో దిస్ విల్ మూవ్ ఫార్వర్డ్. ఇది కూడా పైవట్ కన్నా ఎక్కువ ఉంది, సో దిస్ విల్ మూవ్ ఫార్వర్డ్. ఈ ప్రాసెస్లో ఈ రెండు క్రాస్ అయిపోయి, చూసారా? యూ షుడ్ అబ్జర్వ్ దిస్. ఈ ప్రాసెస్లో ఈ రెండు క్రాస్ అయిపోయి, బట్ ఎనీవే విల్ స్టిల్ ఫార్వర్డ్. పైవట్ ఎలిమెంట్ కన్నా ఇది తక్కువ ఉంది, ఇంతనా? పైవట్ ఎలిమెంట్ కన్నా ఇది తక్కువ ఉంది. ఎండ్ పాయింటర్ ఎప్పుడు ఆపుతుంది? పైవట్ ఎలిమెంట్ కన్నా తక్కువ దొరికినప్పుడు అది ఆగిపోతుంది. స్టార్ట్ ఎప్పుడు ఆగిపోద్ది? పైవట్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఆగిపోద్ది. ఇక్కడ 7 దగ్గర ఆగిపోయింది, ఇక్కడేమో 1 దగ్గర ఆగిపోయింది. కానీ ఈ ప్రాసెస్లో రెండు క్రాస్ ఓవర్ అయినాయి. రెండు క్రాస్ ఓవర్ అయినప్పుడు ఏం చేయాలి? వాట్ యూ హ్యావ్ టు డూ? ఓకే, యూ హ్యావ్ టు స్వాప్ ఎండ్ విత్ పైవట్. పైవట్ ఎలిమెంట్ 2 కదా, సో ఎండ్ ఎంత? 1. సో దిస్ విల్ బి 2 హియర్ అండ్ దిస్ విల్ బి 1 హియర్. Okay, so this is 1 and this is 2. You swapped it. చూడండి, మళ్ళీ ఇటువైపు ఎలిమెంట్ స్వాప్ అయిపోయినట్టే. 2 కన్నా ముందు లెస్ దెన్ ఉంది, ఇటువైపు ఏమో గ్రేటర్ దెన్ ఉంది. కానీ దిస్ ఇస్ అగైన్ నాట్ ఇన్ ఆర్డర్. 2 కన్నా గ్రేటర్ అని ఇటువైపు వచ్చాయి, 2 కన్నా లెస్ ఇటువైపు వచ్చాయి. కానీ మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? మీరు మళ్ళీ 7, 5, 6 తీసుకొని అగైన్ యూ హ్యావ్ టు డూ ద క్విక్ సార్ట్ ఆల్గోరిథం అండ్ ఇట్ కంటిన్యూస్. మళ్ళీ 7, 5, 6 తీసుకుంటారు, మళ్ళీ క్విక్ సార్ట్ ఆల్గోరిథం రన్ చేస్తారు. ఓకే, సో ఎవ్రీ టైమ్ ఇట్ గెట్స్ రిపీటెడ్. ఓకే, అలాగే ఇది కూడా అలాగే యూ ట్రై టు డూ దిస్. ఐ హావ్ ఆల్రెడీ డన్ దిస్. సో ఇక్కడ 1 చేయక్కర్లేదు మీరు ఇంకా. ఓకే, 1 ఆల్రెడీ ఉంది కదా, 1 మీరు ఏం చేయక్కర్లా. 1 ఇస్ సార్టెడ్, 2 ఇస్ సార్టెడ్, అండ్ 7, 5, 6 ఏదైతే ఉందో దాట్ యూ హ్యావ్ టు సార్ట్ ఇట్ అగైన్. ఓకే, ఈ 7, 5, 6ని మళ్ళీ సార్ట్ చేస్తే మీకు 7కి ఇటువైపు పైవట్ ఎలిమెంట్ అంటే 5, 6, 7 వస్తుంది. ఫైనల్ ఆన్సర్ ఆఫ్ దిస్ విల్ బి 5, 6, 7. లైక్ దిస్ ఇట్ విల్ కమ్. ఓకే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యా, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, 5, 6, 7 వస్తుంది అనుకుంటున్నాను. జస్ట్ సీ, ఐ థింక్ 7 విల్ బి టేకెన్ as పైవట్ ఎలిమెంట్, సో అటువైపు రెండు వస్తాయి. యా, 5, 6, 7 you will come, you will get it. Okay, so this you do it. Okay, and also this you try to do it. This I'll give it as an assignment, or you just try it out and you write it in the comment box whether you could do it or not. If you are not able to do it, I'll give you another video where I'll be completing this whole process. Okay, right. And one more thing, also try this. If my input is like this, 90, 80, 70, 60, 50, 40, 30, 20 and 10. నా ఇన్పుట్ ఎలా ఉంది? ఓకే, దిస్ ఇస్ యువర్ క్వశ్చన్. ఓకే, అట్ పాస్ 2, ఓకే, అంటే సెకండ్ టైం మీరు చేసేటప్పుడు ఎలా వస్తుంది యారే ఎలా వచ్చింది ఒకసారి చెప్పండి. పాస్ 1 అంటే ఫస్ట్ మనం 90 పైవట్గా తీసుకుంటాము, దానికి లెస్ దెన్ అని ఒక సైడ్ వస్తాయి. నెక్స్ట్ అగైన్ వీ డూ ఇట్, రైట్? వీ హ్యావ్ డన్ ఇట్. ఓకే, సో ఒకసారి ఆ ఎలిమెంట్స్ ఎలా వస్తాయో మీరు కామెంట్ బాక్స్లో నాకు పెట్టండి. You just try to do it completely. You will see an interesting pattern here. You will see an interesting pattern which is very, very important for analysis of quicksort, which we will be learning later.
Okay, so which will be very important for the worst case analysis of quicksort. Okay, right. So I'm leaving you with this video. Okay, so you please complete this. మీకు own గా మీరు చేయండి. Okay, parts గా డివైడ్ అవుతుంది. Again you have to solve those parts again. Okay, ఇందాక ఫస్ట్ పార్ట్ లో మనకు 7, ఇటువైపు 2, 6 అలా వచ్చింది. Yeah, right, we have done it. Okay, so yeah, 7 ఇక్కడ ఉంది. This is the pivot element we have taken. This is the pivot element we have taken. అండ్ ఇటువైపుది ఒక పార్ట్ వచ్చింది, ఆ పార్ట్ మిమ్మల్ని సాల్వ్ చేయమని చెప్పాను. ఇటువైపు ఒక పార్ట్ వచ్చింది, అది నేను సాల్వ్ చేశాను. అందులో మళ్ళీ పార్ట్ వచ్చింది. ఎవ్రీథింగ్ యూ షుడ్ డూ అగైన్ అండ్ అగైన్. ఓకే, సో ఇఫ్ యూ క్యాన్ డూ ఇట్, యూ డూ ఇట్. ఇఫ్ నాట్, ఇన్ ద కామెంట్ బాక్స్ టెల్ మీ దట్ యు ఆర్ unable to do it. I will do another video where I can embed that video inside, so that total part అంతా వస్తుంది. Okay, right. Thank you so much. We'll meet you in the next video.